అందరికీ వందనాలు. పుస్తకాలు చూస్తే ప్రపంచంలో అత్యధిక భాషలలో తర్జుమా చేయబడిన గ్రంథం బైబిలే. ప్రపంచంలో అత్యధిక కాపీలు ముద్రించబడింది బైబిలే. ప్రపంచంలో మొట్టమొదటిగా అచ్చు యంత్రాన్ని కనిపెట్టినటువంటి జాన్ గూటెన్బర్గ్ మొట్టమొదటిగా ముద్రించింది బైబిలే. అంతేకాదు ప్రపంచంలో అత్యధిక మంది జనులు చదువుతుంది కూడా బైబిలే. బైబిల్ని చదివి నరహంతకులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, అక్రమం చేయవారు మారారు. అనేక దుర్మార్గ విషయాల్లో పాలు పంపులు పొందిన వారు, యేసుప్రభుని అంగీకరించి బైబిల్ చదివిన వారు మొత్తం మారి పరిశుద్ధముగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ యేసుప్రభు యొక్క బిడ్డలుగా వారు అనేక సాక్ష్యాలు కలిగి ఉన్నారు. అంతేకాదు మీరు గమనించండి, ప్రపంచంలో అత్యధిక నోబెల్ ప్రైజులు తీసుకుంది క్రైస్తవ శాస్త్రవేత్తలే. అంతేకాదు ప్రపంచంలో అత్యధిక శాతం ఉంది క్రైస్తవ శాస్త్రవేత్తలే. భూగర్భ స్థలంలో కానీ, అంతరిక్షంలో కానీ, లేకపోతే సముద్ర గర్భంలో కానీ, లేకపోతే విమానం కనిపెట్టిన వారు కానించి మరి గుండు సూది కనిపెట్టిన వారు కానీ, అలాగే టీవీలని, వీసీఆర్లని, టేప్ రికార్డులని, లేకపోతే ఈ ప్రపంచ మానవాళిలో ప్రతి వార్తన ఫోన్లు కానీ సకలము క్రైస్తవ శాస్త్రవేత్తలే కనిపెట్టి ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. కాబట్టి జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు నన్ను అడుగు అన్నాడు దేవుడు. అడిగారు, వాళ్ళు సాధించుకున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకొనండి. సర్వ ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు, క్రైస్తవులుగా పిలవబడినటువంటి అనేకమైన శాస్త్రవేత్తలు మరి గమనించండి, వారు దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఇవన్నీ కనిపెట్టారు. అవన్నీ మనం వాడుతున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకొనండి. దేవుడు అన్ని విషయాల్లో కాచి కాపాడి రక్షిస్తాడు. అంతేకాదు పరలోక రాజ్యాన్ని దేవుడు ఉచితముగా అనుగ్రహిస్తాడు.